స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధాని రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు సమావేశం. ఉత్తరాఖండ్లో విలయం, 50 మందికి పైగా గల్లంతు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ దేవి గంజిమల ఆకస్మిక తనిఖీలు. అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు ఈ తిప్పలు. ప్రభుత్వ పాఠశాలను సైతం పేద పిల్లలకు కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే అంటున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ. అమరావతి రాజధాని రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు సమావేశం. భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి నారాయణ, రాజధానిలో సిఆర్డీఏ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడుతున్న 2 అధికారులపై మంత్రికి ఫిర్యాదు చేసిన జేఏసీ సదరు 2 అధికారులను వెంటనే బదిలీ చేయాలని సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబుకు ఆదేశాలు. రైతులు లేవనెత్తిన 14 అంశాల పరిష్కారానికి నిర్దేశిత గడువు విధించారు మంత్రి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. పూలింగ్కు ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, ఆయా ప్లాట్ల మార్పునకు అంగీకారమని, కొంతమందికి 7వ, 9వ ఏడాది కౌలు పడలేదని నెలలోగా పరిష్కారం ఇస్తామంటూ ఆయన తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతిలో జేఈసీ అంటే అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే రైతులు కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను ఇచ్చారు ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో. అయితే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో దాని ప్రకారం ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వీటినన్నింటినీ స్టార్ట్ చేసాం. దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అయితే ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి, అసలు చెప్పలేని ఇబ్బందులకి అంత చేశారు. అమరావతి రాజధాని 3 ముక్కలు ఆడతాం ఆపేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందే గౌరవనీయ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని. వారు చెప్పిన ప్రకారమే అమరావతిని టేకప్ చేయడం జరిగింది. అయితే టేకప్ చేసేటప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకి ఆ క్లోజ్ చేయలే, వాళ్ళు అలాగే పెట్టారు, వాళ్ళకి డబ్బులు పే చేయలే, వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. రైతులు చూస్తే వాళ్ళకి యాన్యుటీలు కానీ ఇవ్వాల్సిన పేమెంట్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు. సరే, వాళ్ళు చేసిన పాదయాత్రలకు యాక్చువల్గా వాళ్ళకి పెట్టిన ఇబ్బందులు అన్నీ కాదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి 8 నెలలు పట్టింది. ఎందుకంటే బిల్డింగ్స్ కట్టున్నాం, అవి స్టార్ట్ చేయాలంటే టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్ ఇవ్వాలా. టెక్నికల్ కమిటీ వేసాం, వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో కమిటీ వేసాం, వాళ్ళ రిపోర్ట్ 2 సార్లు తీసుకున్నాం. ఇవన్నీ చేసి మళ్ళీ కాంట్రాక్టర్లకు ఉన్న సమస్యలు సాల్వ్ చేయడానికి కమిటీ వేసి, అథారిటీలు అప్రూవ్ చేసి, క్యాబినెట్లు అప్రూవ్ చేసి, ఇవన్నీ చేయడానికి 8 మంత్స్ పెట్టింది. ఎందుకంటే ఏమాత్రం వాళ్ళు కోర్టు పోయినా అసలు రాజధాని ఆగిపోతుంది. 8 నెలలు అవుతానే మళ్ళీ టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం. అయితే గత 2 నెలల వర్షాలు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. ఇప్పుడు వర్క్ చాలా వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ సమయంలో రైతులకి కొన్ని సమస్యలు ఉన్నాయి, అది వాస్తవమే. యాన్యుటీ సమస్య ఉంది. దాన్ని యాక్చువల్గా యాన్యుటీ 25,000 మందికి వేయాల్సి ఉంటే వేస్తే ఒక 7,000 మందికి యాక్చువల్గా రీచ్ కాల, 7,900కి.
నిన్న నైట్ యాక్చువల్గా 7,000 మందికి యాక్చువల్గా పుష్ చేశారు. అది దాదాపు రీచ్ అయిపోయి ఉంటుంది. మరొక 900 మందికి వేసినా అది రివర్స్ వచ్చేసింది. దాని మీద 1-to-1 యాక్చువల్గా సమస్యలు తీసుకొస్తే సాల్వ్ చేస్తానన్నాం. అయితే జేఏసీ నాయకులు యాక్చువల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ మాట్లాడాలంటే ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో చాలా సుదీర్ఘంగా యాక్చువల్గా అనేక సమస్యలు డిస్కస్ చేసాం. వీటిలో చాలా సమస్యలు చేయగలిగినవే, ఇబ్బందులు అంటూ ఉండేవి కాదు. 14 సమస్యలు మేజర్గా వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నిటి కూడా అంటే నేను ఇప్పుడే మీకు చెప్తానండి. యాక్చువల్గా R5 జోన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. త్వరలో దాని సమస్య పూర్తవుతుంది. తర్వాత ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వని వాళ్ళ దాంట్లో ప్లాట్లు ఇచ్చిండారు సార్, వాళ్ళకి ప్లాట్లు మార్చమన్నారు, అది కూడా మార్చగలిగింది. తర్వాత 11వ ఇన్స్టాల్మెంట్ యాన్యుటీ వేశారు. దాని ముందు కొంతమందికి 9వ 7వ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదన్నారు. అది కూడా యాక్చువల్గా 1 మంత్లో స్టడీ చేసి లోపలే అంటే ఎందుకు ఇవ్వలేదు అని స్టడీ చేసి అది కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఏదైతే సిఆర్డీఏలో ప్లాట్లు ఇచ్చి హద్దులు రాళ్ళు వేసామో అవన్నీ పోయినాయి. మొన్న కంప తొలగిస్తూ అయిపోయినాయి అన్నారు. అవి కూడా రాబోయే 2 నెలల్లో కంప్లీట్గా అన్నిటికీ రాళ్ళు వేయటం జరుగుతుందని చెప్పడం జరిగింది. రాసుకున్నారు. వారి పేరు నేను పిలిచినప్పుడు వారు మాత్రమే మాట్లాడాలి. అన్నీ అయిన తర్వాత మున్సిపల్ సమయం చాలా ఇంపార్టెంట్, అందుకే మీరు ఇచ్చిన మాట్లాడారు. ఉత్తరాఖండ్లో విలయం 50 మందికి పైగా గల్లంతు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ తరాలి గ్రామాన్ని భీకర వరద ప్రవాహం ముంచెత్తింది. ఈ విలయంలో వందలాది ఇళ్లు చెల్లాచెదురయ్యాయి. 4 మృతి చెందారని 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. బురదలో కూరుకుపోయిన ఇళ్లలో చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని సమాచారం. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. NDRF, SDRF బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. अरे भाग गया ये मेरी माँ झूले, मेरी माँ झूलो छोटे मामा चले गया सेफ जगह, मामा चले गया मंदिर मैं बोलने लगी हूँ कि फोन कर दवाई अपना वो मामा के लिए फोन करना, मामा चलेगा फोन कर मामा के लिए वो मामा चलेगा सेफ जगह बकवास क्यों करे तो ज्यादा फोन करने कुछ नहीं, वो चले गया वहाँ भाग के देखा ये बाबा वो नहीं सुधांशु नहीं सुधांशु क्या भाई
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ దేవి గంజిమల పూతలపట్టు ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఉన్నత పాఠశాలలో వంటశాలను పరిశీలించి విద్యార్థులకు తగు మోతాదులో సరైన భోజనం అందించడం లేదని వంటవారిపై మరియు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులపై మండిపడ్డారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని వారికి సూచించారు. పర్యటనలో భాగంగా దేవి గంజిమల మాట్లాడుతూ నిన్నటి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నామని, స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఎంఎల్ఎస్ పాయింట్స్, రెసిడెన్షియల్ హాస్టల్, వెల్ఫేర్ హాస్టల్, కొన్ని పీహెచ్సీలు సందర్శించి ఇప్పుడు పూతలపట్టు ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. రేపటి నుంచి తిరుపతి జిల్లాలో పర్యటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అదే పప్పుతో సాంబార్ వేసేది. ఎన్ని కేజీలు పప్పు వేసావు? 10 కేజీలు కదా. 10 కేజీలు. ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు? 30 గ్రాములు. 500 మందికి ఎన్ని గ్రాములు అవుతుంది? 15 కేజీలు అవుతుంది. 10 కేజీలు ఎట్లా వేసావు? క్వాంటిటీ ప్రకారం వేస్తున్నారా లేదని చెక్ చేయడం, దీన్ని పెంచుతున్నారా లేదని చెక్ చేయడం, అన్నం వండేసాక దీన్ని టేస్ట్ చేయడం. ఎవరండి ఈరోజు? ఎవరండి సార్? ఎవరండి ఉన్నారు? ఈరోజు మీరేనా? వీళ్ళు ఎన్ని కేజీలు పప్పు వేసారో చూసారా? 10 కేజీలు అని చెప్పారు. మనం 30 గ్రాములు చెప్పిన ఎంతమంది అండి? 4 కాలేజ్ వాళ్ళకి వీళ్ళకి కలిపి 525 మంది. 500 వేస్తారు. మరి 10 కేజీలు వేస్తే 5 కేజీలు ఎక్కిపోయినట్టు. బాగా చేస్తారు. 2-3 రకాలు ఉన్నాయి. కాసేపు తయారు తీసుకుంటాం, మళ్ళీ క్లాస్ స్టార్ట్. గంజిమాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్గా నిన్నటి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మా పర్యటనలో భాగంగా స్కూల్స్ని, అంగన్వాడీ సెంటర్స్ని, ఎఫ్బీ షాపుల్ని, ఎంఎల్ఎస్ పాయింట్స్ని, అట్లాగే రెసిడెన్షియల్ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ని, మరి కొన్ని పిహెచ్సిని మేము చూడటం జరుగుతూ ఉంది. ఈరోజు పూతలపట్టు మార్నింగ్ నుంచి చిత్తూరు, పెనుమూరు, పూతలపట్టు వరకు మేము ఇప్పుడు రావడం జరిగింది. ఈ పూతలపట్టులో జెడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్ చూసాము, అట్లానే ఒక అంగన్వాడీ సెంటర్ కూడా చూసాము. ఏం లేదండి, మా ఫుడ్ కమిషన్ నుంచి మేము విస్తృతంగా రాష్ట్రం అంతా తిరిగే కారణం ఏమంటే, ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ వెల్ఫేర్ అనేది ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి అర్హుడికి అందాలని ఎంతగానో కష్టపడి పనిచేస్తా వాళ్ళకి సమయానికి అన్నీ అందిస్తూ ఉంది. అయితే ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మిస్యూజులు జరుగుతున్నాయి, ఓవర్లుక్ జరుగుతుంది, క్వాంటిటీ మెయింటైన్ చేయరు, క్వాలిటీస్ ఉండవు. ఇవన్నీ కూడా మేము పదే పదే తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. మాలాంటి వాళ్ళని విజిట్స్ చేస్తే కొంచెం అవేర్నెస్ వస్తుంది, అలర్ట్గా ఉంటారు, ఇంకొంచెం బాధ్యత తీసుకుంటారు, ప్రతి పేద బిడ్డకి కూడా అందాల్సింది సక్రమంగా అందుతుంది అనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది. మేము ఇట్లా తిరుగుతున్నప్పుడు మాకు మా 5 లైన్ డిపార్ట్మెంట్స్, డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో, డిఎం గారి ఆధ్వర్యంలో, మిగతా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడైతే మా డివైఓ గారు నిన్నటి నుంచి, అలాగే లీగల్ మెట్రాలజీ మేడము, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, మరి అలాగే హాస్టల్కి సంబంధించిన డీడీ గారులు, వాళ్ళ ఇన్ఛార్జీలు, వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా మాతో ఫాలో అవుతూ ఉన్నారు. మేము చెప్పేది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మిస్యూజ్ అవ్వకుండా, మెనూ డీవియేట్ అవ్వకుండా, పిల్లలందరూ మ్యాక్సిమం స్కూల్స్లో తినాలి, అంగన్వాడీ సెంటర్లో బాగుండాలి, ఇండ్లకి ఇచ్చే టీహెచ్ఆర్, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి ఇచ్చే టీహెచ్ఆర్లోని డీవియేషన్ అవ్వకూడదు, ఏ మిస్యూజ్లు అవ్వకూడదు. అలాగే హాస్టల్స్లోని, రెసిడెన్షియల్ హాస్టల్స్లో పిల్లలకి పొద్దున్న మార్నింగ్ ఇచ్చే పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా అన్నీ టైం టు టైం వాళ్ళకి అందాలి. అలాగే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాంటిటీ తగ్గించకుండా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ, లంచ్ బాక్సులు ఎవరు తెచ్చుకోకుండా పిల్లలందరినీ ఇక్కడే తినేలాగా ఎంకరేజ్ చేస్తూ, రాగిజావ తాగేలాగా ఎంకరేజ్ చేస్తూ, అంటే మేము ఒకటే పని పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగే కారణం ఏంటంటే, ఎన్నో విలువలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని
ప్రభుత్వం అందిస్తుంది. అది వాళ్ళకి అందితే వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. మనం రేపన్న రోజున భవిష్యత్తులో ఆస్తులు ఇవ్వకపోయినా ఆ పిల్లలకి చదువునే ఆస్తిని ఇస్తే ఆ పిల్లలు వాళ్ళ తరాలని వాళ్ళ కుటుంబాలని మార్చే స్థాయికి వెళ్తారనే కాన్సెప్ట్తో చదువు మీదే ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడి పెడుతుంది. కాబట్టి ఆ పెట్టుబడి నాశనం అవ్వకుండా, పెట్టుబడి వలన జరుగుతున్న అనర్థాలు ఏవి కూడా ప్రభుత్వానికి మచ్చొచ్చేలాగా లేకుండా చేయటమే మా ప్రయత్నం. కాబట్టి మేము తిరుగుతున్న ఈ చిత్తూరు జిల్లాలో చాలా వరకు నేను సాటిస్ఫైగా ఉన్నాను. ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. మరి వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. రిపీట్ అవ్వకుండా వాళ్ళు మళ్ళీ సరి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎఫ్బి షాప్ మాత్రం కొంచెం ఎక్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక 6A కేసు రాయడం జరిగింది. మిగతా అందరికీ కూడా ఇండికేషన్స్ ఇస్తూ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అంటే రిపీట్ అవ్వకుండా ఒకసారి అంటే మనం ఎక్స్క్యూజ్ చేయగలుగుతాం, లేకపోతే వాళ్ళని విషయం తెలియదు కాబట్టి చెప్పగలుగుతాం. పదే అయితే అదే రిపీట్ అయితే ఊరుకోమని వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు చిత్తూరు జిల్లా, నెక్స్ట్ తిరుపతి జిల్లాలోకి వెళ్తామండి. నాకు ఇప్పటి వరకు సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ డే బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అర్జీలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి ఆర్డీఓ డి పావని పాల్గొని అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీదారుల నుంచి సమస్యను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ ఉదయగిరి మండలంలో రెవెన్యూ సమస్యలు కుప్పలుగా పేరుపోయి ఉన్నాయని, అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు ఈ తిప్పాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓ సమక్షంలోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 52/5లో 40 సెంట్లు, ఒక భిన్నముగా 60 సెంట్లు భిన్నముగా గత 30 సంవత్సరాల నుండి మేము సాగు చేసుకుంటూ అందులో బోరు వేసుకొని సాగు చేసుకుంటున్నాం. వరి, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తూ ఉన్నాము. కానీ దీనికి సంబంధించి 2005లో అప్పటి ప్రభుత్వం CGF ల్యాండ్గా గుర్తించి మాకు అప్పటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేస్తున్నది. కానీ 2018లో CGFను డీకేటీ పట్టాగా మంజూరు చేస్తున్న తరుణంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు కేవలం 20 సెంట్లకు మాత్రమే ఈ యొక్క డీకేటీ పట్టా రావడం జరిగింది. మిగతా 40 సెంట్లు CGF గాను మన ప్రభుత్వ భూమి కానీ ఇప్పటికీ అట్లే ఉంది. దీనిపై అనేక సార్లు మేము గవర్నమెంట్ అధికారులకి అనేక విన్నత పత్రాలు ఇచ్చాము. ఇప్పటికీ మాకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. కావున ఇప్పటికైనా అధికారులు దానిపై స్పందించి మాకు ఈ సమస్య పరిష్కారం చేసే విధంగా చేసి మాకు ఆన్లైన్లో మా పేరు నమోదు చేసి చేయగలరని కోరుకుంటున్నాను. నమస్తే, మాది ఉదయగిరి. నా పేరు నల్లిపోగు నాగమణి. నాకు భర్త చనిపోయినప్పుడు 2001లో నాకు పొలం ఇచ్చింది 3 ఎకరాలు. దాంట్లో వచ్చి ఇప్పుడు తెలుగు గంగ కాలువ వచ్చి సగం పొలంలో పోయింది. కాలువ పోయినాక ఆ మట్టి తీసి కానీ పొలంలో వేసేసింది. ఇప్పుడు నాకు ఆ కాలువ పోయినప్పుడు నాకు నష్టపరిహారం వల్ల నాకు తెలపల ఎట్ట పోయింది అని నాకు తెలియదు. నేను తర్వాత పోయి చూస్తే పొలంలో వచ్చింది కాలువ. మట్టి ఎంతకంటే పొలంలో వేసేసింది. పొలమే కాని రాకుండా అట్ట అయిపోయింది నా పొలం. ఇదివరకు నాకు పట్టా కాగితాలన్నీ ఉన్నాయి నా దగ్గర. అప్పుడు అర్జీ ఇచ్చినాను, MRO గారికి వాళ్ళకి అర్జీ ఇచ్చినాను. అప్పుడు నాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు నాకు ఆర్డీఓ గారు వాళ్ళు ఇచ్చింది కాబట్టి వాళ్ళని చూసి వచ్చి కాగితాలు ఇచ్చినారు. ఇప్పుడైనా నాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. ప్రభుత్వ పాఠశాలలను సైతం పేద పిల్లలకు కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే పరిమితం చేసిన దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం చేస్తున్న పరిస్థితి చరిత్రలో ఇదే ప్రథమం. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, కూటమి ప్రభుత్వ విధానాలతో పూర్తిగా లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టాయని, సామాన్యుడు బయటకు తిరగాలంటేనే వారు టీడీపీకి ఓటేసిన వారే ఉండాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సమస్య, ప్రభుత్వ రుణాలు కేటాయిస్తున్న పరిస్థితి అందరం చూస్తున్నామని, ఈ మధ్య సాహెబ్ కెనాల్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టులు కూడా టీడీపీ కార్యకర్తలకే షాపులు కేటాయిస్తూ తెలుగుదేశం పార్టీ పక్షవాత ధోరణి ప్రదర్శిస్తోందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే వీఆర్ మున్సిపల్ స్కూల్లో సీట్లు కేటాయిస్తూ మంత్రి నారాయణ ప్రజల పట్ల పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని అన్నారు. ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో, మహిళా శక్తి కావచ్చు, ఎన్టీఎం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం. అలానే జాఫర్ సాహెబ్ కెనాల్ మీద అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్లు ఇవ్వాలనుకుని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం. అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్సెస్ లేదే నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను. విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్, అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది. అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ సెక్టార్లో నడుస్తున్నటువంటి స్కూల్. ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రెఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే, ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ సిస్టంలో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీకి కార్యకర్త, నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూస్తున్నాం. ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ. శ్రీ స్వామివారిని దర్శించుకున్న అగ్ర సినీ నటి రమ్యకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శన ఏర్పాటు చేసి వేద పండితులు ఆశీర్వచనం, దుస్సాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసిన సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఆలయ సిబ్బంది తదితరులున్నారు. సదే నక్షత్రం రమ్యకృష్ణ, పైకి కృష్ణ, రేవతి నక్షత్రం. భాగం దేవేభ్యః విదధామి తథాత్యాయన్ ఆయన్ ఆయన్ నిత్యాయన్ చంద్రమాస్తి దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః అగ్నిరివశుచిర్భవ ఆదిత్యాయివ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశు బహుపుత్ర లాభో శతసం వత్సరో దీర్ఘమాయుః నివాసాయ కామితార్థ ప్రదాయినే కైవల్యానంద రూపాయ శ్రీగణేశస్తు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు ధనధాన్యముద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రాజధాని రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నాబాబు సమావేశం. ఉత్తరాఖండ్లో విలయం, 50 మందికి పైగా గల్లంతు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ దేవి గంజిమల ఆకస్మిక తనిఖీలు. అధికారుల నిర్లక్ష్యంతోనే మాకు ఈ తిప్పలు.
ప్రభుత్వ పాఠశాలను సైతం పేద పిల్లలకు కాకుండా కేవలం టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే అంటున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.